శ్రీ రితంభర విద్యాలయ. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. కానీ నేటి తరం పిల్లలకు అన్నం విలువ తెలియడం లేదు. దాని కారణంగా అన్నం ప్లేట్లో కన్నా చెత్తబుట్టలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పద్ధతి మారాలంటే నేటి పిల్లలకు అన్నం విలువ, దాన్ని పండించే రైతు విలువ తెలియాలి. పిల్లలు తినే ఒక్కో అన్నం మెతుకు వారి ప్లేట్లోకి రావడానికి వెనుక ఉన్న ఒక రైతు కష్టం వాళ్లకు తెలియాలి అనే సంకల్పంతో మా పాఠశాల నిర్వహించిన క్షేత్ర పర్యటనలో భాగంగా నేడు పరిసర ప్రాంతాల్లోని పొలాలలో పర్యటించడం జరిగింది. పర్యటనలో భాగంగా వరి నాట్లు ఎలా నాటుతారు, మొక్క ఎదిగి వడ్ల నుంచి బియ్యం రావడానికి వెనుక ఉన్న రైతు యొక్క కష్టం పిల్లలకు తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలతో పాటు ఉపాధ్యాయులు కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకు 2 ప్రయోజనాలు లభిస్తాయి. మొదటిది, పిల్లలకు రైతు కష్టంతో పాటు అన్నం విలువ తెలిసి రావడం. మరొకటి, పుస్తక పఠనం ద్వారా నేర్చుకున్నది ప్రయోగాత్మకంగా తెలుసుకోవడం. అలాగే క్షేత్ర పర్యటనలో భాగంగా వృక్షో రక్షతి రక్షితః అనే నినాదాన్ని ప్రతిబింబిస్తూ మా రితంభర విద్యాలయ పాఠశాల ఆవరణలో పిల్లల చేత మొక్కలు నాటిస్తూ చెట్ల యొక్క విలువ, పర్యావరణ పరిరక్షణలో చెట్ల యొక్క ప్రాముఖ్యత వివరించడం జరిగింది. ఈ విధంగా మా పాఠశాలలో క్షేత్ర పర్యటన విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ధన్యవాదములు.